కరిగిపోయాడు ఆయన, కరిగిపోయాడు ఆయన, జాలి కలిగినాడు ఆయన, దయగలిగినాడు ఆయన. ఎంతకాలం పాపం వీళ్ళు ఏడుస్తారో, ఎంతకాలం పేదరికంలో ఉంటారో, ఎంతకాలం ఆకలి తాడవలు తెస్తూ ఉంటారో, ఎంతకాలం అనారోగ్యంగా ఉంటారో, ఎంతకాలం ఇదిగో వాళ్ళు ఈ పొలంలో అడుగుపెట్టిన నాటి నుంచి, షారోను పొలంలో అడుగుపెట్టిన నాటి నుంచి కూడా, షారోను పొలంలో అడుగుపెట్టిన నాటి నుంచి కూడా నమ్మకంగా ఉంటున్నారు. ఏదో చెయ్యాలి, వీళ్ళకి ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి అని. అమ్మా నువ్వు దుప్పటి తెచ్చుకున్నావా అని అడిగాడు. స్తోత్రం కలుగును గాక. అయ్యా పనివారు ఎప్పుడో దుప్పటిచ్చారయ్యా, మీ పనోళ్ళు ఎప్పుడో దుప్పటిచ్చారో. దుప్పటి అనగా అభిషేకం. ఏలియా చనిపోయేటప్పుడు అడుగుతాడు, ఎలీషా నీకేం కావాలని అడుగుతాడు. ఏమి వద్దయ్యా, ఒక్క దుప్పటి చాలన్నాడు. దుప్పటి ఎప్పుడైతే ఎలీషా చేతిలోకి వచ్చింది, ఎప్పుడు అద్భుతమైన అభిషేకాన్ని ఎలీషా పొందుకున్నాడు. రెండింతల అభిషేకాన్ని పొందుకున్నాడు. ఏలియా దుప్పటి ఎలీషాకి అభిషేకంగా మార్చబడింది. వెంటనే రూతుని అంటాడు, అమ్మా నీ సంగతి అంతా కూడా నాకు తెలిసింది, నీవు దుప్పటి తెచ్చుకున్నావా, ఆ దుప్పటి నాకు చూపించు అన్నాడు. వెంటనే దుప్పటి ఇచ్చింది. స్తోత్రం కలుగును గాక. వెంటనే దుప్పటి ఇచ్చింది, వెంటనే అభిషేకాన్ని చూపించింది. వెంటనే ఆ దుప్పటిని చూడగానే, ఋతు మీద అభిషేకాన్ని చూడగానే, వెంటనే 6 కొలల యావలు కొలచి ఆ దుప్పట్లో పోసాడు. కొట్టో గట్టిగా చెప్పట్లో. 6 కొలల యావలు కొలిచి దుప్పట్లో పోసాడు. ఈ రాత్రి మీరు ఒట్టి చేతులతో ఎల్లకుందురు గాక, ఒట్టి చేతులతో ఎల్లకుందురు గాక. ఈ రాత్రి 6 కొలల యావలు పట్టుకుని వెళ్ళుదురు గాక. నా ప్రభు అయిన యేసుక్రీస్తు అనే బోయాజు 6 కొలల యావలోనే ఆశీర్వాదాన్ని కొలచి ఇచ్చును గాక.